Yeah, good morning and good evening, everyone. Is my voice clear? Okay. Thank you so much. Today is our session two. You can find all the recordings in our channel, demo and session one. ఈ రోజు నేను సెషన్ టూ కంటిన్యూ చేసి మధ్యలో ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాను, ఒక 45 minutes ఆర్ 1 hour తర్వాత. అండ్ ఎట్ ద ఎండ్ వచ్చేసి ఒక క్యూఏ సెషన్ కండక్ట్ చేద్దాం. అండ్ ఈ రోజు ఈవినింగ్ కూడా మనం క్యూఏ సెషన్ ఒక 1 hour 45 minutes అలా కండక్ట్ చేద్దాం. ఓకే. So present, I'll share my screen. So is my screen visible? Okay. Okay. So చిన్న రీక్యాప్, మనం డెమో సెషన్ దట్ ఈస్ ఫైన్, అట్స్ మోస్ట్లీ Q&A. సో నిన్న సెషన్ లో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఎలా ఉంటుంది అండ్ అది చూసాం. నోట్స్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. అందులో ఉండే ఫేసెస్ అండ్ వాటర్ ఫాల్ మోడల్, అజైల్ మోడల్, డెవాప్స్, అజైల్ విత్ డెవాప్స్ ఎలా ప్లాన్ చేస్తారు, వాటర్ ఫాల్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని అజైల్ ఎలా అడ్రస్ చేసింది, అండ్ అజైల్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత డెవాప్స్ దాన్ని ఎలా అడ్రస్ చేసింది, అదంతా చూసాం. వాట్ ఈస్ డెవాప్స్ అనే దానికి మనం డీటెయిల్ గా రాసాము ఆన్సర్. అండ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, అండ్ లైనెక్స్ అడ్వాంటేజెస్, లైనెక్స్ ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే. సో టుడే we will continue our session 2. సో ఇక్కడ చూడొచ్చు మీరు కంటెంట్ ఇండెక్స్, ఈ 84S అనే లింక్ లో ఎవ్రీథింగ్ ఉంది. ఐమ్ పోస్టింగ్ హియర్ వన్స్ అగైన్. సో ఇప్పుడు మనకు ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కంటే AWS అకౌంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దానిపైన వీడియో కూడా ఉంది, ఒకసారి క్రియేట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఓకే. యా, సో అకౌంట్ క్రియేట్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో అది ఇంటర్నేషనల్ యూసేజ్ ఎనేబుల్ చేసి ఉండాలి. అండ్ క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డు అంటే యూపీఐ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఇవ్వండి. ఆబ్వియస్లీ ఇవ్వాలి, దానివల్ల ఏం అవ్వదు. మనమేమో ఇక్కడ లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ చేయట్లేదు. సో పాన్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు, కామన్, ఇట్స్ ఫైన్. అండ్ ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్స్ వాడుతుంటే నేమ్స్ అండ్ అడ్రస్ షుడ్ మ్యాచ్ బ్యాంక్ రికార్డ్స్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఉంటేనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో నేను చేసినప్పుడు అప్పుడు అది ఆప్షనల్ పాన్ కార్డు, ఇప్పుడు మ్యాండేటరీ అయింది. ఓకే, దానివల్ల ఏం అవ్వదు, నో వరీస్. ఓకే, జస్ట్ ఇండియన్ గవర్నమెంట్ అన్నిట్లో పాన్ కార్డ్ మ్యాండేటరీ చేస్తుంది అంతే. సో మీరు ఎవరిదైతే కార్డ్ యూజ్ చేస్తున్నారో, ఒకవేళ వాళ్ళ రమేష్ అనే కార్డ్ యూజ్ చేస్తూ ఉంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అది కూడా రమేష్ అనే మ్యాచ్ అయ్యేలాగా ఇవ్వండి. మెయిల్ అడ్రస్ కావాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. మరి అడ్రస్ కూడా కార్డుకి అడ్రస్ బ్యాంక్ లో ఏముందో అదే ఇవ్వండి. ఓకే. సో ఇది, అండ్ ఇదే వీడియోలో నేను రీఫండ్స్ ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. ఒకసారి మీకు బిల్ ఎక్కువ వచ్చినప్పుడు రీఫండ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. నార్మల్ గా ఒక 1000 రూపీస్ లోపల అయితే మనకు అవసరం లేదు. ఓకే. సో ఇంకా ఈరోజు మనం సెషన్ 2 స్టార్ట్ చేద్దాం. సో యూజువల్ గా నేను ఫస్ట్ 2 సెషన్స్ లో చాలా బేసిక్స్ టచ్ చేస్తాను. ఒకవేళ మీ అందరికీ తెలిసింటే ఇట్ ఈస్ ఫైన్, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో నేను జనరల్ గా వాట్ ఈస్ కంప్యూటర్ అనే దాంతో స్టార్ట్ చేస్తాను. చూడడానికి మీకు సిల్లీగా అనిపించవచ్చు కానీ బట్ ఇదే చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ కంప్యూటర్ అనేది ఏంటి అంటే, మనకు తెలుసు కంప్యూట్ చేయగలిగింది అంటే ఏదైనా ఒక దాన్ని క్యాల్కులేట్ చేయగలిగింది, అనలైజ్ చేయగలిగిందని. సో బట్ ఇంకొక మీనింగ్ లో చెప్పాలి అంటే ఐపీ ఎనేబుల్ డివైస్. ఒక డివైస్ కి కానీ ఐపీ కానీ వచ్చింది అంటే అది కంప్యూటర్. సో ఇప్పుడు ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, సర్వర్ అయినా, ఒక చిన్న చిప్ అయినా,
మన టీవీ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కంప్యూటర్. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ప్రతి ప్రపంచంలో ఉండే ప్రతి డివైస్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతుంది. మనం టీవీని వైఫై కనెక్ట్ చేస్తున్నాం, మొబైల్ ని కనెక్ట్ చేస్తున్నాం, వాషింగ్ మిషన్ కనెక్ట్ చేస్తున్నాం, ఫ్రిడ్జ్ కనెక్ట్ చేస్తున్నాం, అన్ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వరల్డ్ అంతా ఏమవుతుందంటే కనెక్టెడ్ డివైజెస్ అయిపోతాయి. కార్ ని కూడా ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి ఒక ఐపీ కానీ ఎనేబుల్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ కంప్యూటర్ అన్నమాట. బట్ పర్పస్ మాత్రమే డిఫరెంట్. ఇప్పుడు ల్యాప్టాప్ లో మనం బ్రౌజింగ్ చేస్తాం, షాపింగ్ చేస్తాం, మూవీస్ చూస్తాం, వర్క్ చేస్తాం. మొబైల్లో ఆల్మోస్ట్ మొబైల్ కూడా ఈక్వల్ టు కంప్యూటర్ అయిపోయింది. బట్ సర్వర్ లో బ్రౌజింగ్ చేయలేము, షాపింగ్ చేయలేము. సర్వర్ అనేది ఏంటి, ఓన్లీ టు హోస్ట్ అప్లికేషన్స్. ఓకే, మనం క్లయింట్ ఇచ్చిన సర్వర్స్ లో మనం ఏం గేమ్స్ ఆడలేము కదా, ఓన్లీ టు హోస్ట్ అప్లికేషన్స్. ఇదే పని మనం మొబైల్లో చేయొచ్చు, ల్యాప్టాప్ లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. బట్ పర్పస్ ఒక్కటి వేరు అంతే. సో ఆ పర్పస్ కి తగినట్లు ఆ సర్వర్ డిజైన్ చేశారు. సో బేసిక్ గా కంప్యూటర్ లో ఏముంటాయి, మీరు మొబైల్ కొనేప్పుడు ఏమేమి చూస్తారు, పారామీటర్స్ ఏమేమి చెక్ చేసుకుంటారు మొబైల్ కొనేప్పుడు? ర్యామ్ చూస్తాము, ఓఎస్ చూస్తాము, హార్డ్ డిస్క్ చూస్తాము, స్టోరేజ్ అండ్ ప్రాసెసర్ చూస్తాం. సో వీటన్నిటిలో దేనికైనా కూడా ఇవే పారామీటర్స్ ఉంటాయంట. ఇవన్నీ ఉంటే అది మనకు ఐపీ ఎనేబుల్ డివైస్. యా, అఫ్ కోర్స్ మొబైల్లో కెమెరా కూడా చూస్తారు, మొబైల్ రీప్లేస్డ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఇవన్నీ ఉంటే మీరు ఏ మోడెమ్ కి కనెక్ట్ చేస్తే ఆ మోడెమ్ దానికి ఐపీ అడ్రస్ అనేది ఇస్తుంది. వన్స్ ఐపీ అడ్రస్ మనకు వచ్చింది అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ అనమాట. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇంటర్నెట్ నెట్వర్క్, రైట్? సో మీరు సర్వర్ అయినా కూడా కంప్యూటర్ లాగానే చూడండి, మొబైల్ అయినా కంప్యూటర్ లాగానే చూడండి, ల్యాప్టాప్ అయినా కంప్యూటర్ లాగానే చూడండి, ఒక చిప్ అయినా కూడా కంప్యూటర్ లాగానే చూడండి. సో ఫ్యూచర్ లో వచ్చేసి మనకు చిప్స్ వస్తాయి. సో ఇలాంటి చిప్స్ మనకు పెడతారు. నేను 2015 లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో వర్క్ చేసేటప్పుడు దీనిపైన థియరటికల్ గా డెమోస్ చేసాం మేము కొంచెం. సో ఇది ఎలా ఉండబోతుందంటే, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్. బట్ ఈ కంప్యూటింగ్ కెపాసిటీ ఏంటి, దీని పర్పస్ ఏంటి, తక్కువ మెమరీ తక్కువ అనమాట. దీంట్లో ఎంబెడెడ్ సి ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది లైనెక్స్ బేస్ పైన. సో ఈ చిప్ ఏం చేస్తుంది అంటే, దీంట్లో ర్యామ్ ఉంటుంది, దీంట్లో స్టోరేజ్ ఉంటుంది, దీంట్లో ఓఎస్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఈ చిప్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అవన్నీ ఎవ్రీ మినిట్ కి ఒకసారి, లైక్ యాపిల్ వాచ్ లాగానే ఎవ్రీ మినిట్ కి ఒకసారి మెజర్ చేస్తూ ఆ డీటెయిల్స్ ని క్లౌడ్ కి పంపిస్తుంది అనమాట. ఓకే. సో ఆ డీటెయిల్స్ ని క్లౌడ్ కి పంపించినప్పుడు క్లౌడ్ అనలైజ్ చేస్తుంది. ఒకవేళ హార్ట్ పల్స్ తగ్గిపోతున్నా, బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నా కూడా ఇమీడియట్లీ దగ్గరలో ఈ పర్సన్ ఎక్కడున్నాడో ఆ లొకేషన్ ని ట్రేస్ చేసి ఆ దగ్గరలో ఉండే హాస్పిటల్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఆ అంబులెన్స్ అనేది, లైక్ ఇంకా నేను పీక్స్ ఆఫ్ ఆటోమేషన్ చెప్తున్నా, డైరెక్ట్ గా అంబులెన్స్ కి మెసేజ్ పంపిస్తే ఆ అంబులెన్స్ లో డ్రైవర్ కూడా లేకపోయినా డైరెక్ట్ గా ఇతని దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఇతను లేవలేని కండిషన్ లో ఉంటే అంబులెన్స్ లో డ్రైవర్ తో పాటు వచ్చేస్తారు. అంబులెన్స్ హాస్పిటల్ కి వెళ్లే రూట్ లోనే మళ్ళీ ఇతని లెవెల్స్ అన్ని చెక్ చేసి దానికి తగినట్లు ఎక్విప్మెంట్ ముందుగానే రెడీ చేసుకొని అతను రాగానే అతన్ని అతనికి లైక్ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారు. సో ఇలా ఇప్పుడు ఈ పర్సన్ కూడా మన కంప్యూటరే అనాలి, రైట్? సో ఈ పర్సన్ కూడా మనకు ఇంటర్నెట్ లో వస్తే ఇతను కంప్యూటర్ అయిపోతాడు. సో అట్లా పర్పస్లు అనేవి మారుతూ ఉంటాయి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో ఏదైనా ఒక సర్వర్ లో ఇవే పారామీటర్స్ ఉంటాయి, మనం వీటిని బేస్ చేసుకుని మనం ఏదైనా చేయగలగాలి. ఓకే. ఇంటర్నెట్ లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. మేబీ ఇది కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సో ఎవరు క్లయింట్ ఎవరు సర్వర్ అనే దానిపైన కూడా మన ట్రబుల్ షూటింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది చాలా చాలా టైమ్స్. బట్ ఇది మనకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక చిన్న సొల్యూషన్ ఇక్కడే ఉంటుంది. బట్ పెద్ద ప్రాబ్లం కి చిన్న సొల్యూషన్ అనేది మనకి తట్టదు అనమాట. ప్రాబ్లం పెద్దదిగా ఉంది కాబట్టి సొల్యూషన్ కూడా చాలా పెద్దదిగా ఉంది అని అనుకుంటుంటాం, ఈవెన్ నేనైనా ఎవరైనా కూడా. బట్ అక్కడ సొల్యూషన్ అనేది చాలా చిన్నది, ఒక చిన్న బేసిక్ పాయింట్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు ఇది కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక్క సింగిల్ లైన్ లో ఎప్పుడు చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ గురించి, ఐ కెన్ సే ఇట్ ఈస్ నెట్వర్కింగ్ బిట్వీన్ కంప్యూటర్స్.
ఎక్కడో యుఎస్ లో ఉండే ఫేస్బుక్ సర్వర్స్ కి మనం ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతున్నాం అంటే దిస్ ఇస్ ఆల్ నెట్వర్కింగ్. ఒకవేళ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అంటే మీనింగ్ ఏంటి? మధ్యలో నెట్వర్క్ లో ఎక్కడైనా బ్రేకేజ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఫేస్బుక్ అప్లికేషన్ అనేది డౌన్ అయినా అయ్యుండొచ్చు. రెండే థింగ్స్, ఒకటి నెట్వర్క్, రెండు ఫేస్బుక్ అప్లికేషన్. ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. సో నెట్వర్క్ అంతా ప్రాపర్ గా ఉంది అంటే ట్రాఫిక్ అనేది అప్లికేషన్ రీచ్ అవుతుంది. అప్లికేషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం అది కూడా వర్కౌట్ అవ్వదు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడైనా కూడా ఇంటర్నెట్ లో. ఓకే, సో అప్లికేషన్ లో ఏమైనా కాన్ఫిగరేషన్స్ రాంగ్ ఉన్నా వీ కెనాట్ యాక్సెస్. సో అలా అనమాట. సో ఈ రెండింటిపైనే మన వర్క్ అంతా ఎప్పుడు ఉంటుంది. నెట్వర్క్ ప్రాపర్ గా ఉందా, అప్లికేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా, బేసిక్ గా. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది మనం చూస్తే, సో డయాగ్రామ్స్ కూడా నేను స్టోర్ చేస్తాను, యూ కెన్ యాక్సెస్ ఇట్. సో ఇది ల్యాప్టాప్ మనకు. సో ఈ ల్యాప్టాప్ నుంచి నేను మొబైల్లో ఉండే ఫైల్స్ ని యాక్సెస్ చేస్తాను కదా. యూజువల్లీ మనం ల్యాప్టాప్ కి మొబైల్ కనెక్ట్ చేసి మొబైల్ ఉండే ఫైల్స్ ని యాక్సెస్ చేస్తాం. సో ఇందులో ఏది నెట్వర్క్, ఏది సర్వర్, ఏది క్లయింట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ సర్వర్ అంటే ఏంటి? సో మీరు ఒకవేళ ఇంతకుముందు ఈ సెషన్స్ చూసింటే మీకు బోర్ కొట్టి ఉండొచ్చు, బట్ ఐ నీడ్ టు టెల్ దిస్ రైట్. సో అసలు సర్వ్ సర్వ్ అంటే ఏంటి? లైక్ లాయర్ అనే అతను మనకు సర్వ్ చేస్తుంటాడు. లాయర్ సర్వ్స్ టు us, we are his client, రైట్. సో డాక్టర్ అనే అతను సర్వర్, మనం డాక్టర్ కి క్లయింట్స్. టీసీఎస్ అనే అతను సర్వర్, టీసీఎస్ కి క్లయింట్స్ వచ్చేసి లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇక్కడ అందరూ ఏంటంటే ల్యాప్టాప్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి అది సర్వర్, మొబైల్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి అది క్లయింట్ అనుకుంటారు. బట్ ఇక్కడ ఎవరు ఫైల్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు? ఫైల్స్ ని ఎక్కడ ఉన్నాయి? ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి ఒరిజినల్ గా? ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? మొబైల్లో. ఫైల్స్ మొబైల్లో ఉన్నాయి, ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేస్తుంది చూడడానికి. సో దిస్ ఈజ్ సర్వర్. సో ఇది ఎంత మందికి తెలిసిండొచ్చు కూడా, బట్ తెలిసినా కూడా మనకు ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఇది స్ట్రైక్ అవ్వదు. అంటే ఇట్లా థింక్ చేయాలని అర్థం కదా. మేబీ ఒక 2-3 అవర్స్ పట్టే ప్రాబ్లమ్ ని, సో మీరు ఇలా బేసిక్ లెవెల్లో థింక్ చేస్తే మీకు అది జస్ట్ విత్ ఇన్ హాఫ్ లో అయిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మళ్ళీ మళ్ళీ మీ మైండ్ సెట్, మీ థింకింగ్ ని చేంజ్ చేయడానికి, బేసిక్స్ లెవెల్ నుంచి థింక్ చేస్తే మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద క్లయింట్. సో అలానే మనకు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ ని యాక్సెస్ చేస్తున్నాం మన ల్యాప్టాప్ లోంచి. ఇప్పుడు ఎవరు సర్వర్, ఎవరు క్లయింట్? అగైన్ ఫేస్బుక్ ఇస్ సర్వర్, క్లయింట్ అనేది మన ల్యాప్టాప్. సో ఇన్ఫాక్ట్ ఇంకా ట్రబుల్ షూటింగ్ లెవెల్లో చెప్పాలి అంటే మన ల్యాప్టాప్ లో ఉండే బ్రౌజర్. సో ఇది ముందు ముందు చాలా యూజ్ అవుతుంది పోర్ట్స్ వాటిలో. ఇప్పుడు ఒక బ్రౌజర్ ఏదైనా తీసుకుంటే ఇది యాక్చువల్ గా క్లయింట్. సో అంటే ప్రతి సర్వర్ ని యాక్సెస్ చేయడానికి ఒక క్లయింట్ ఉండాలి. క్లయింట్ లేకపోతే వీ కెనాట్ యాక్సెస్. ఓకే,
సో అంటే ఈ ఫేస్బుక్ అప్లికేషన్ ని ఒక లైనెక్స్ సర్వర్ లో మనం వేస్తున్నాం, అంతే కదా దాని మీనింగ్. సో ఇది ఒక లైనెక్స్ సర్వర్. ఈ లైనెక్స్ సర్వర్ లోపల మనకు ఫేస్బుక్ అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంది. సో మనం ఫస్ట్ లైనెక్స్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. దాని తర్వాత మన రిక్వెస్ట్ అనేది ఫేస్బుక్ అప్లికేషన్ కి వెళ్తుంది. ఓకే, యాజ్ ఏ యూజర్ నేను బ్రౌజర్ లో facebook.com అని టైప్ చేస్తాను, కనెక్ట్ అవుతుంది. బట్ ఫేస్బుక్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫేస్బుక్ ఎంప్లాయీస్ ఫేస్బుక్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. ఫేస్బుక్ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవుతారు? సో ఫేస్బుక్ ఈజ్ ఇన్ లైనెక్స్ సర్వర్. ఇఫ్ ప్రాబ్లమ్ కమ్స్ వీ నీడ్ టు లాగ్ ఇన్ టు సర్వర్. సో నాకు ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది కదా అని చెప్పి నేను సర్వర్ లోకి లాగిన్ అవ్వగలనా? ఐ కెనాట్. రైట్, ఓన్లీ ఫేస్బుక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే లాగిన్ అవుతారు. ఓకే, సో అలా లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం లైనెక్స్ సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ సెషన్ లో లైనెక్స్ సర్వర్ ని క్రియేట్ చేసి మనం లైనెక్స్ సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి. ఓకే, సో లైనెక్స్ సర్వర్ ని క్రియేట్ చేయాలి అంటే అగైన్ ద సేమ్ థింగ్. ఇంతకు ముందు అంతా ఆన్ ప్రిమైస్ ఒరాకిల్ వర్చువల్ విఎం బాక్స్ అలా చేస్తున్నారు. బట్ ఇప్పుడు అలా అంతా కుదరదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్లౌడ్ అకౌంట్ కాబట్టి ఇప్పుడు నేను క్లౌడ్ లో ఒక సర్వర్ ని క్రియేట్ చేస్తాను. ఒక సర్వర్ ని క్రియేట్ చేసి ఆ సర్వర్ కి కనెక్ట్ అవుతాం ఈ రోజు. అండ్ బేసిక్ కమాండ్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అంటే ఏం కావాలి? ఇప్పుడు నేను ఫేస్బుక్ యూఆర్ఎల్ ఏంటి? https జాయిన్ డెవాప్స్ యూఆర్ఎల్ www.joindevops.com. ఓకే, సో ఏ సర్వర్ నైనా మీరు ఏ ప్రోటోకాల్, ఇక్కడ ప్రోటోకాల్ వచ్చేసి ఏంటి? https. పోర్ట్ నెంబర్ 443 అండ్ ఐపీ, జాయిన్ డెవాప్స్ ఐపీ అడ్రస్, అది మనకు డిఎన్ఎస్ ద్వారా వస్తుంది. ఓకే, అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో మీరు ఎనీ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఏంటి? ప్రోటోకాల్ కావాలి, పోర్ట్ నెంబర్ కావాలి, దాని ఐపీ అడ్రస్ కావాలి, యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. దిస్ ఇస్ కాల్డ్ అథెంటికేషన్ కదా. ఓకే, సో facebook.com అని కొడితే మనకు పింగ్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. డిఎన్ఎస్ అనేది మనం దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఐపీ అడ్రస్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం ఈ 5 days లోనే. బట్ మీరు ఒక ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు తెలుసు ప్రోటోకాల్ జనరల్ మీనింగ్. ఒక మినిస్టర్ ఒక సీఎం మన స్టేట్ కి వచ్చినప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ప్రోటోకాల్. సో ఇప్పుడు నేను వెళ్ళి పిఎం ని కలవాలి అంటే, సో యాజ్ ఏ కామన్ మ్యాన్ నాకు ఒక సపరేట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ వెళ్ళి కలవాలంటే అతనికి సపరేట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కలవాలి అంటే అతనికి సపరేట్ ప్రోటోకాల్ ఉంటుంది. లైక్ యుఎస్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కలవాలనుకోవడం చాలా ఈజీ. సో అతనికి ఉండే రూట్స్ వేరే అనమాట. ఓకే, సో ఒక కామన్ మ్యాన్ వెళ్ళి కలవాలనుకోవడం, అతనికి ఉండే రూట్స్ వేరే. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోటోకాల్. ఇప్పుడు మనం ఫేస్బుక్ సర్వర్ కి కనెక్ట్ అవుతుండేది యాజ్ ఏ కామన్ యూజర్ లాగా కనెక్ట్ అవుతున్నాం కాబట్టి వీ నీడ్ టు యూస్ దిస్ https ప్రోటోకాల్. అండ్ పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్ 443 https కి. ఓకే, వీటన్నిటి గురించి మనకు వస్తుంది ఆబ్వియస్లీ. ఓకే, బట్ అలానే ఒక ఫేస్బుక్ ఎంప్లాయీ ఫేస్బుక్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే హీ నీడ్ టు యూస్ SSH, సెక్యూర్ షెల్. సో ఇది లైనెక్స్ లో ఉండే ప్రోటోకాల్ అన్నమాట. ఇది పోర్ట్ నెంబర్ వచ్చేసి 22. సో ఇక్కడ కూడా ఐపీ అడ్రస్ తెలియాలి. అండ్ దాంతో పాటు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా తెలియాలి. సేమ్ ఐపీ అడ్రస్ బట్ డిఫరెంట్ యూజర్ నేమ్, డిఫరెంట్ పాస్వర్డ్, డిఫరెంట్ ప్రోటోకాల్, డిఫరెంట్ పోర్ట్ నెంబర్. ఓకే, సో లైనెక్స్ సర్వర్స్ అన్ని SSH పైనే వర్క్ అవుతాయి అనమాట. సెక్యూర్ షెల్, దీని వల్లే మనకు లైనెక్స్ అనేది సెక్యూర్ దాన్ విండోస్. సో బై డిఫాల్ట్ ఈ ప్రోటోకాల్ లోనే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి సో మనకు ఇది సెక్యూర్ గా ఉంటుంది లైనెక్స్ సర్వర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక లైనెక్స్ సర్వర్ ని క్రియేట్ చేసి, ఓకే, క్లౌడ్ లో AWS క్లౌడ్ లో. సో ఇది మన AWS అకౌంట్. సో ఈ AWS అకౌంట్ లో మనం లైనెక్స్ సర్వర్ ని క్రియేట్ చేయాలి.
సో ఈ లైనెక్స్ సర్వర్ ని ఇక్కడ క్రియేట్ చేసి, సో సర్వర్ కి మీకు ఫైర్ వాల్ అనేవి విని ఉంటారు. మనకు రీసెంట్ గా ఒక మూవీలో నువ్వు స్టాన్ఫోర్డ్ లో టాపర్ కదా, కంపెనీ మెయిన్ ఫైర్ వాల్ ని హ్యాక్ చేసి బ్రేక్ చేస్తే సంథింగ్ ఆ మీమ్ చూసే ఉంటారు మీరు. సో ఫైర్ వాల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, జనరల్ మీనింగ్. సో ఇది ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ అంటే ఏంటి అంటే, మీరు డైరెక్ట్ గా సర్వర్ ని యాక్సెస్ చేయడానికంటే ముందు మీరు మీకు అసలు ఇక్కడ వరకు రావడానికి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట అది. రైట్. సో దిస్ ఇస్ ఫైర్ వాల్. సో మన ఇంటికి కూడా మనకి ఫైర్ వాల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక లైబ్రరీ అనుకోండి, సో అక్కడ ఏం డోర్ ఉండదు, మొత్తం ఓపెన్ గా ఉంటుంది. సో ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు పబ్లిక్. అదే మన ఇంటికి ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ మనం లాక్ చేసి ఉంటాం. బెల్ కొడతారు, బెల్ కొట్టి చూసి ఆ పర్సన్ మనకు తెలిసిన పర్సనా కాదా అని చెప్పేస్తే మనం అలౌ చేస్తాం. అలానే ఎగ్జాక్ట్లీ మీరు సాఫ్ట్వేర్ లో ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా దానికి రిలేట్ అయ్యేలాగా ఎంతో కొంత మన రియల్ లైఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో అందుకనే నేను చెప్పేది ఏంటి అంటే, కామన్ సెన్స్ ఇస్ బెటర్ దాన్ టెక్నాలజీ అని చాలాసార్లు చెప్తాను. బట్ అది చాలా బోల్డ్ స్టేట్మెంట్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు అర్థమవుతుంది అది. సో ఇలాంటి థింకింగ్ లోకి మిమ్మల్ని తీసుకురావడానికి నేను ట్రైనింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా చెప్తూ ఉంటాను. ఓకే. సో ఈ ఫైర్ వాల్ ని క్రాస్ అయ్యి అక్కడ యాక్సెస్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఫైర్ వాల్ అనే విషయానికి వస్తే మనకు చెక్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్. ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్. అవుట్బౌండ్ అంటే అవుట్ గోయింగ్ ట్రాఫిక్. సో ఒక పర్సన్ మన ఆ, ఇంట్లోకి వచ్చి ఎంటర్ అయ్యే ముందు అతను మనం చెక్ చేస్తాం, అలౌ చేస్తాం. సో ఒకసారి చెక్ చేసిన పర్సన్ ని వెళ్ళిపోయేప్పుడు మనం ఫ్రీగా వదిలేస్తాం అనమాట. సో ఇంట్లోకి వచ్చాడు, యాక్సెప్ట్ చేసాము, అతను వెళ్తా అన్నప్పుడు మనం మళ్ళీ వెళ్ళి అతను చెక్ చేసి మళ్ళీ పంపించాల్సిన అవసరం లేదు. హీఈస్ ఫ్రీ టు గో. సో సర్వర్స్ లో కూడా ఏంటి అంటే, యూజువల్లీ ఇన్కమింగ్ వచ్చే ట్రాఫిక్ ని మనం ఎలా చెక్ చేస్తామంటే, ఇప్పుడు నేను దీన్ని అలౌ చేయాలి అంటే ఏ పోర్ట్ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడికి ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఒక ఎంప్లాయీ. ఓకే. ఒక ఎంప్లాయీ విత్ ల్యాప్టాప్, అతని ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ చేస్తున్నాడు. సారీ. సో ఒక పర్సన్ మన కంపెనీ ఎంప్లాయీ, ఫేస్బుక్ ఎంప్లాయీ అతని ల్యాప్టాప్ లోంచి యాక్సెస్ చేస్తున్నాడు. సో ఇతను ఎస్ఎస్హెచ్ యాక్సెస్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మనం పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ లో ఉంచాలి. రైట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇతనికి పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ చేయాలి. అండ్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వస్తున్నాడు. సో ఇక్కడ నేను వాట్ ఈస్ మై ఐపీ అని కొడితే నాకు వస్తుంది. సో దిస్ ఈస్ మై ఐపీ అడ్రస్. అంటే ఇది నా హోమ్ ఐపీ అడ్రస్ అన్నట్లు. సో ఈ ఐపీ అడ్రస్ నుంచి పోర్ట్ నెంబర్ 22ను మాత్రమే ఓపెన్ చెయ్యి అని మనం ఫైర్ వాల్ కి ఇస్తాం అనమాట ఇక్కడ. ఓకే. సో అప్పుడు ఏం చేస్తుంది, వేరే పర్సన్ ఎవరైనా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే ఇక్కడ ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ లీక్ అవ్వచ్చు. ఓకే. వేరే పర్సన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చూసి వాళ్ళ ఇంట్లోంచి మన సర్వర్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ ఫైర్ వాల్ అనేది బ్లాక్ చేస్తుంది. ఓకే. సో అలా, సో ఫస్ట్ మనం సర్వర్ ని క్రియేట్ చేయడానికంటే ముందు ఫైర్ వాల్ క్రియేట్ చేయాలి. ఫైర్ వాల్ క్రియేట్ చేసిన తర్వాత సర్వర్ ని క్రియేట్ చేసి రెండింటిని అటాచ్ చేయాలన్నమాట. ఓకే. అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఈజీ టు గెస్ ఆర్ నాట్.
సో ఈజీ టు గెస్ కదా. సో జనరల్ గా ఏంటంటే ఇంకొంచెం సెక్యూర్ వే ఉంది మనకు అది అథెంటికేషన్ అనేది. అదేంటి అంటే వాట్ యు నో, వాట్ యు హ్యావ్, వాట్ యు ఆర్. సో ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఏంటి, ఏ కేటగిరీ కిందకి వస్తుంది? వాట్ యు నో ఈజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. వాట్ యు హ్యావ్ అనేది టోకెన్స్, లైక్ అథెంటికేటర్ యాప్, ఆర్ఎస్ఐ టోకెన్. మీరు చూస్తుంటే బెంగళూరులో ఎంప్లాయీస్ మెడలో వేసుకొని తిరుగుతుంటారు కదా, ఒక టోకెన్. అది వాట్ యు హ్యావ్. వాట్ యు ఆర్ అనేది ఫింగర్ ప్రింట్, అంటే మన బాడీకి సంబంధించినవి, యూనిక్ ఇన్ ద వరల్డ్. రెటీనా, పామ్, ఫేస్. సో దీస్ ఆర్ వాట్ యు ఆర్. సో హైయెస్ట్ సెక్యూర్ వచ్చేసి ఏంటి ఇందులో? హైయెస్ట్ సెక్యూర్ వచ్చేసి 3, లీస్ట్ సెక్యూర్ వచ్చేసి 1. ఓకే. సో మనం సర్వర్స్ లో ఏంటి అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ ఈజీ టు గెస్ కాబట్టి. సో జనరల్ గా కొన్నిసార్లు పబ్లిక్ కి ఎక్స్పోజ్ అయిన సర్వర్స్ ని మనం టోకెన్స్ పెడతాం, ఎందుకంటే ఇప్పుడు సర్వర్స్ ఎక్కడో ఉంటాయి, మనం ఇక్కడ నుంచి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అనేది ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు. సో ప్రెసెంట్ అయితే టోకెన్స్. అదే డేటా సెంటర్ లో వాటికైతే ఫింగర్ ప్రింట్ డోర్స్, రెటినాస్ అవన్నీ ఉంటాయి. దట్ ఈస్ ఓకే. బట్ సర్వర్స్ లో ఇప్పటి వరకు అంటే సర్వర్ యూఎస్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి మన ఫింగర్ ప్రింట్ ని అక్కడ దాకా పంపించి అవాల్యుయేట్ చేయడం అంత ఇంకా దానిపైన ఎవరు చేయలేదు. సో ఇది అందరూ యూజ్ చేస్తున్నది ఏంటి అంటే టోకన్స్. సో టోకన్స్, కీస్ అంటాం ఇంకోటి. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు లైనక్స్ సర్వర్ కు ఉండే అథెంటికేషన్ ఎలా అంటే, సో సర్వర్ అన్న జనరల్ గా అందరూ బాక్స్ అంటుంటారు, ప్రాజెక్ట్స్ లో బాక్స్ అన్న నోడ్ అన్న రెండు సేమే. ఓకే. సో యూజువల్ గా బాక్స్ అని ఎక్కువ అంటూ ఉంటారు సర్వర్ ని. సో సర్వర్ అంటే మీరు జస్ట్ లైక్ అవర్ డెస్క్టాప్ సిపియు లాగా ఉంటుంది. సో దిస్ ఈస్ సర్వర్, రైట్. సో నేను 2012 అక్కడ వర్క్ చేసేటప్పుడు సర్వర్ చూడాలి చూడాలి అనుకునేవాడిని, బట్ మనకు చూసే అవకాశం అనేది ఉండదు కదా. అది ఎక్కడో డేటా సెంటర్ లో ఇట్లా ర్యాక్స్ ర్యాక్స్ లో ఉంటుంది, ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క సర్వర్ లాగా. ఓకే. సో ఇప్పుడు ఈ సర్వర్ కి మనం అథెంటికేషన్ ఎలా సెట్ చేస్తామంటే, సో ఇప్పుడు ఒక, సో యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ బాక్స్. సో ఇది ఒక బాక్స్, లైక్ మనకు ఇంటర్మీడియట్ లో ఉండే ట్రంక్ పెట్టెల్లాగా అనుకోండి. సో ఈ బాక్స్ కి ఒక లాక్ వేస్తాం. సో మన బాక్స్ ఎక్కడ ఉంది అండ్ లాక్ లాక్ వేస్తుందని అందరికీ తెలుసు కదా, బట్ దాన్ని ఎవరు ఓపెన్ చేయగలరు? ఎవరి దగ్గర అయితే కీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలరు, రైట్. సో ఈ కీ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ లాక్ కీ అనేది ఒక పెయిర్ అనమాట. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఈ రెండింటిని ఒక పెయిర్ లాగా చేస్తాడు. ఇందులో ఏది పబ్లిక్ ఏది ప్రైవేట్. సో అది యూజువల్ కామన్ సెన్స్. లాక్ అనేది పబ్లిక్, ఎందుకంటే అందరూ పబ్లిక్ గా దాన్ని చూస్తున్నారు. కీ అనేది అందరూ చూడరు, ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే చూస్తారు. సో కీ అనేది ప్రైవేట్, లాక్ అనేది పబ్లిక్, రైట్.
సో ఈ కీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో మనకు సాఫ్ట్వేర్ లో లైక్ ఇలాంటి సెటప్ మనకు కీ పేర్స్ అని ఉంటాయి. పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అంటాం. సో పబ్లిక్ ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది. లాక్ అయితే ఎవరైతే అందరూ చూడగలరు లాక్ ని, బట్ ఎవరు ఓపెన్ చేయలేరు. సో అలానే సాఫ్ట్వేర్ లో కూడా ఒక కీ పేర్ మనం జనరేట్ చేస్తాం అనమాట, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అనేది. ఇప్పుడు సర్వర్ లో ఏ కీ ఉంచాం, బాక్స్ ఇస్ లైక్ సర్వర్ అనుకుందాం. లైనెక్స్ సర్వర్ లో ఏ కీ ఉంచాలి అంటారు? సో లైనెక్స్ సర్వర్ లో నేను పబ్లిక్ కీ పెట్టాలి. అది ప్రపంచంలో అందరికీ తెలిసే ఛాన్స్ ఉంది, బట్ ఉన్నా కూడా ఏం చేయలేరు. ఓకే. సో ప్రైవేట్ కీ అనేది మన దగ్గర ఉంటుంది, మన ల్యాప్టాప్ లో. ఈవెన్ మన ప్రైవేట్ కీ మన కంపెనీ ఓనర్ దగ్గర కూడా ఉండదు. ఓకే. సో ఇది మన దగ్గర మాత్రమే ఉంటుంది. సో మనము మన ల్యాప్టాప్ లోంచి మనం యాక్సెస్ చేయగలం. ఓకే. సో ఇక్కడ పబ్లిక్ కీ అనేది ఈ లైనెక్స్ సర్వర్ లోపల ఉంటుంది. మనం ఇక్కడ నుంచి పంపించేప్పుడు అథెంటికేషన్ ఇందాక నేను చెప్పాను కదా, ప్రోటోకాల్, పోర్ట్ నెంబర్, ఐపి, యూజర్ నేమ్, పాస్వర్డ్ కాకుండా మనం ప్రైవేట్ కీ అనేది పంపిస్తాం అనమాట. ఇదర్ పాస్వర్డ్ ఆర్ ప్రైవేట్ కీ. సో మనం పబ్లిక్ ఎక్స్పోజ్ అయిన సర్వర్స్ అయితే వి విల్ యూస్ ప్రైవేట్ కీ. ఓకే. సో మనం ఎనీహౌ ఈ రెండు వాడతాం. మనం ఫస్ట్ ప్రైవేట్ కీతో ఉండేలాగా చూసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయబోతామంటే క్రియేట్ కీ పేర్, క్రియేట్ ఫైర్ వాల్, ఇంపోర్ట్ పబ్లిక్ కీ టు AWS, తర్వాత క్రియేట్ సర్వర్ అండ్ అటాచ్ పబ్లిక్ కీ, తర్వాత అటాచ్ ఫైర్ వాల్ టు సర్వర్. ఓకే. సో ఇప్పుడు మనం ఇలా చేసామనుకోండి, ఫస్ట్ కీ పేర్ ని జనరేట్ చేస్తాము, AWS క్లౌడ్ అకౌంట్ లో ఫైర్ వాల్ క్రియేట్ చేస్తాము, అండ్ ఈ పబ్లిక్ కీని మనం AWS లోకి ఇంపోర్ట్ చేసుకుంటాము. తర్వాత సర్వర్ ని క్రియేట్ చేసేప్పుడు ఈ పబ్లిక్ కీని ఫైర్ వాల్ ని అటాచ్ చేస్తాము. సో ఇలా చేసిన తర్వాత వీ కెన్ కనెక్ట్ ఫ్రమ్ అవర్ ల్యాప్టాప్. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక చిన్న టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ గిట్ బ్యాష్. మ్యాక్ యూజర్స్ అయితే అవసరం లేదు. డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకొని VLC మీడియా ప్లేయర్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తారో అలానే నెక్స్ట్ 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 కొట్టి ఫినిష్ ఫినిష్ కొట్టండి. ఫినిష్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు సర్చ్ బార్ లో గిట్ బ్యాష్ అని కొడితే మనకు వస్తుంది, గిట్ బ్యాష్, నాట్ గిట్ గోయి, గిట్ బ్యాష్. సో ఏంటి ఈ గిట్ బ్యాష్ అంటే, దిస్ ఇస్ మినీ లైనక్స్. సో దీని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకు గిట్ బ్యాష్ అనే దాని వల్ల. మినీ లైనక్స్ ఇన్ విండోస్, నాట్ కంప్లీట్లీ. ఓకే. అండ్ SSH క్లయింట్. సో సర్వర్ ని కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ కావాలి. ఇప్పుడు బ్రౌజర్ అనేది ఏంటి? బ్రౌజర్, వాట్ కెన్ ఐ సే బ్రౌజర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ HTTP client, HTTP or HTTPS client. సో లైనక్స్ సర్వర్ అనేది ఏంటి? SSH సర్వర్.
సో ఈ సర్వర్ ని కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ కావాలి. సో గిట్ బ్యాష్ కానీ మీరు వినే ఉంటారు, పుట్టి, సూపర్ పుట్టి, ఇలా ఏదైనా కూడా, మొబెక్స్టర్, మ్యాక్ టెర్మినల్, విండోస్ సిఎండి. సో ఇవన్నీ ఏంటి అంటే ఎస్ఎస్హెచ్ క్లయింట్స్ అన్నమాట. సో ఈ ఎస్ఎస్హెచ్ క్లయింట్స్ యూస్ చేసుకుని మనం సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. సో ఈ మ్యాక్ అనేది ఏంటంటే ఈ గిట్ బ్యాష్ అనేది కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ ఉంటానో తెలుసుకోవాలి అంటే కమాండ్ వచ్చేసి, ఇది మినీ లైనక్స్ అంటున్నా కదా, pwd ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఒక పాయింట్ తర్వాత మీకు ఏంటి అంటే విండోస్ చాలా కష్టము, లైనక్సే చాలా ఈజీ అని అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ లో కొంచెం బ్లాక్ స్క్రీన్ చూస్తుంటారు కదా, కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఒక పాయింట్ తర్వాత మీకు ఏంటి అంటే విండోస్ కంటే లైనక్సే చాలా ఈజీ అని విండోస్ పైన మీకు విరక్తి వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ pwd ఎంటర్ చేశానంటే, సో యూ కెన్ సీ దట్. సో ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ లో ఒక యూజర్ నేమ్ ఉంటుంది కదా, విండోస్ ల్యాప్టాప్ లో. సో అది ఎక్కడ ఉంటుందంటే సి డైరెక్టరీలో యూజర్స్ అనే ఫోల్డర్ లో మీ యూజర్ నేమ్, మీ ల్యాప్టాప్ యొక్క యూజర్ నేమ్ అది అక్కడ మీరు కనిపిస్తారనమాట. మీరు గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేయగానే, గిట్ బ్యాష్ ఓపెన్ చేసి pwd అనే వల్ల కానీ, దిస్ ఇస్ కాల్డ్ యూజర్ డైరెక్టరీ అన్నట్టు. సో ప్రతి ల్యాప్టాప్ లో ఉండేది ఏంటి అంటే సి. సో విండోస్ కి లైనక్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇదే విండోస్ లో ఓపెన్ చేశాను అనుకోండి, సిలో యూజర్స్ లో శివ, ఇది. సో నా పాత్ అంటే ఇది. ఇది నా పాత్. ఇక్కడ ఇది మనకి ఏం చూపిస్తుంది, ఇది లైనక్స్ పాత్. ఓకే. సో ఇది విండోస్ ఫార్మాట్, ఇది లైనక్స్ ఫార్మాట్. విండోస్ లో ఫార్వర్డ్ స్లాష్, లైనక్స్ లో బ్యాక్ స్లాష్, అంతే. సో మనకు విండోస్ లో స్పేసెస్ పనిచేస్తాయి, లైనక్స్ లో స్పేసెస్ అనేది వర్కౌట్ అవ్వదు. విండోస్ అనేది ఈస్ ఇట్ కేస్ సెన్సిటివ్ ఆర్ నాట్? విండోస్ కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇచ్చిన ఆర్ ఇలా ఇచ్చిన ఆర్ ఇలా ఇచ్చిన సేమే. ఓకే. బట్ లైనక్స్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఓకే. సో విండోస్ లో మనకు స్పేసెస్ వర్క్ అవుతాయి, లైనక్స్ లో స్పేసెస్ యూజ్ చేయము యూజువల్లీ. ఇప్పుడు మీరు విండోస్ లో చూసుకుంటే ఇక్కడ చూడండి, మీ ఫోల్డర్ నేమ్స్ లో స్పేస్ ఉంది, బట్ మనకు లైనక్స్ లో స్పేసెస్ అనేది వర్కౌట్ అవ్వవు. ఓకే. నో స్పేస్ ఇన్ లైనక్స్ వర్డ్స్, ఇన్ లైనక్స్. ఓకే, అది అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం కీస్ జనరేట్ చేయాలి. ఇప్పుడు నేను వేరే ఫోల్డర్కి వెళ్ళాలి అనుకోండి, ఇక్కడ సిడి స్లాష్ సి, నేను డెవాప్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు నాన్ ఐటీ వాళ్ళు. మీరు క్రియేట్ చేసుకోండి ఫోల్డర్, మీకు సిలో కావాలనుకుంటే సిలో క్రియేట్ చేసుకోండి, డిలో కావాలనుకుంటే డిలో క్రియేట్ చేసుకోండి. నేనేంటంటే సిలో ఒక డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ లో ఈ బ్యాచ్ నెంబర్ లో సేవ్ చేసుకుంటున్నాను అన్ని. ఓకే, మీరు సిలో కావాలనుకుంటే సిలో చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి. బట్ ఎక్కడ చేసుకున్నా కూడా, ఒకవేళ D లో ఉందనుకోండి, మీకు డి డిస్క్ ఉందనుకోండి, మీరు అక్కడ ఏ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే అది డెవాప్స్. స్పేసెస్ ఎంటర్ చేయొద్దు, ఓకేనా. ఇక్కడ స్లాష్ ఉండాలి, అది మర్చిపోద్దు లైనక్స్ లో.
స్లాష్, ఫస్ట్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది, /c/DevOps ఇక్కడ నాకు ఉంది. నేను DAWS84S అనే బ్యాచ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో చూడండి. సో ఇదే నేను విండోస్ లో రాయాలి అంటే ఇలా C:/DevOps/DAWS84S. ఓకే ఇది. సో విండోస్ లో ప్రతిదీ కూడా మనకు స్లాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ బ్యాక్వర్డ్ స్లాష్, దిస్ ఇస్ ఫార్వర్డ్ స్లాష్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను ఏది క్రియేట్ చేసినా ఇక్కడ ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి సేవ్ అవుతుంది అనమాట. సో ఈ కీస్ ని క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక చిన్న కమాండ్ ఉంది, దట్ ఈస్ SSH-keygen-f ఫైల్ నేమ్. మీకు కావాలనుకున్న ఫైల్ అని. ఓకే, సో ఇప్పుడు SSH-keygen-f నేను DAWS84S అని ఇస్తాను. SSH-keygen-f DAWS84S. మీరు స్పేస్లు కమాండ్స్ అలాంతా ఉండవు. ఓకేనా? సో మీ మ్యాక్ లో అయితే మీ టెర్మినల్ అనేది ఉంటుంది కదా, ఆ టెర్మినల్లో ఇవన్నీ ఆటోమేటిక్ గా వర్క్ అవుతాయి, సేమ్ కమాండ్స్. ఎంటర్ పాస్ఫ్రేస్ ఏమి ఇవ్వద్దు, ఎంటీ. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు 2 ఫైల్స్ వచ్చి ఉంటాయి. ఇది పబ్లిక్, ఇది ప్రైవేట్. ఓకే, .pub అని చూడండి. ఒకవేళ .pub అని లేకపోయినా అది పబ్లికే అనమాట. సో కొంతమందికి ఎక్స్టెన్షన్ ఎనేబుల్ చేసి ఉండదు, ఇట్లా జస్ట్ DAWS84S అని ఉంటుంది, బట్ ఇక్కడ పబ్లిక్ ఫైల్ అని ఉంటుంది. ఫైల్ టైప్ చూడండి. ఓకే, పాస్ఫ్రేస్ అనేది ఒక సెక్యూరిటీ లాగా, అది మనకేం అవసరం లేదు ప్రెసెంట్. నేను ఇప్పుడు ఈ పబ్లిక్ ఫైల్ ని నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేసి దీన్ని నేను AWS లోకి ఇంపోర్ట్ చేయాలి. కొంతమందికి ఇది ఒక అల్గారిథం, కొంతమందికి ఏంటి అంటే చాలా పెద్దదిగా వస్తుంది, RSA4096 పబ్లిక్ కీ. కొంతమందికి ఇలా వస్తుంది అనమాట, అది మీ ల్యాప్టాప్ లో ఉండే కాన్ఫిగరేషన్ బట్టి. సో ఇలా పెద్దదిగా వస్తుంది. ఓకే, అప్పుడు ఏమొస్తుందంటే అక్కడ అది SSH-RSA ఇలా వస్తుంది. SSH-RSA అని చెప్పేసి ఒక లాంగ్ ర్యాండమ్ కోడ్, తర్వాత అట్ ద ఎండ్ వచ్చేసి మనకు మీ ల్యాప్టాప్ యొక్క నేమ్. దిస్ ఇస్ మై యూజర్ నేమ్, దిస్ ఇస్ మై ల్యాప్టాప్ నేమ్ అనమాట. సో ఇలా వస్తుంది, చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా దిస్ ఇస్ అవర్ పబ్లిక్ కీ. సో దీన్ని నేను మన AWS అకౌంట్ లో ఇంపోర్ట్ చేయాలి. మీరు AWS కి లాగిన్ అవ్వండి, సైన్ ఇన్. ఓకే, మీ రూట్ క్రెడెన్షియల్స్ యూజ్ చేయండి, రూట్ యూజర్ అని ఉంటుంది కదా, రూట్ క్రెడెన్షియల్స్ యూజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ రీజియన్ అవైలబిలిటీ జోన్ అని 2 ఉంది. దిస్ ఇస్ రీజియన్. మనం యునైటెడ్ స్టేట్స్ నార్త్ వర్జీనియా అనేది యూజ్ చేయబోతాం. అలానే మనకు ముంబై ఉంది, దగ్గరలో హైదరాబాద్ ఉంది, ఇవి కూడా ఉన్నాయి. బట్ నార్త్ వర్జీనియా ఏంటి అంటే ఫస్ట్ AWS స్టార్ట్ అయింది అక్కడే కాబట్టి అక్కడ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అక్కడ మీరు ఏమి క్రియేట్ చేసినా నార్త్ వర్జీనియా రీజియన్ లో అక్కడ కాస్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువ, చీపెస్ట్ రీజియన్ అనమాట AWS అది. సో వీ విల్ క్రియేట్ ఇన్ నార్త్ వర్జీనియా రీజియన్. ఓకే, సో ఇక్కడ రీజియన్ నార్త్ వర్జీనియా అనేది సెలెక్ట్ చేసుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే తెలియక ముంబై రీజియన్ లో సర్వర్స్ క్రియేట్ చేసేసి మళ్ళీ వదిలేస్తుంటారు, అది బిల్ వస్తూ ఉంటుంది. అలానే హైదరాబాద్ రీజియన్ లో క్రియేట్ చేస్తుంటారు, బిల్ వస్తుంటుంది, మళ్ళీ మర్చిపోతారు. సో అలా కాకుండా మీరు కంప్లీట్లీ మన ట్రైనింగ్ మొత్తం నార్త్ వర్జీనియా రీజియన్ లోనే ఉండండి. సో యూ కెన్ సీ హియర్.
సో మేక్ షూర్ యు ఆర్ ఇన్ నార్త్ వర్జీనియా. దాన్ని యుఎస్ ఈస్ట్ 1 అంటాం. సో ఇక్కడ మనకు ఇక్కడ సెర్చ్ చేస్తే EC2 అని ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎలాస్టిక్ క్లౌడ్ అని. సో ఇది EC2. ఇక్కడ EC2లో సెక్యూరిటీ గ్రూప్, ఇది ఫైర్ వాల్ అనమాట. సో ఫైర్ వాల్ ఇస్ నథింగ్ బట్ సెక్యూరిటీ గ్రూప్. AWS లో దాన్ని సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ కీస్ ఉంటాయి, కీ పేర్స్. ఇక్కడ మనం పబ్లిక్ కీని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే ఫైర్ వాల్ క్రియేట్ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళండి, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. నేను అలౌ ఆల్ అని ఇస్తున్నా. ప్రెసెంట్ మనం జస్ట్ ప్రాక్టీసే కాబట్టి మనం సెక్యూరిటీని ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. అలౌయింగ్ ఆల్ పోర్ట్స్ ఫ్రమ్ ఆల్ IP అడ్రస్. సో ఇది డిఫాల్ట్, అది అలానే ఉంచేయండి. ఇన్బౌండ్ రూల్ చూడండి, యాడ్ రూల్. మీరు కావాలనుకుంటే ఓన్లీ SSH అనేది యాడ్ చేయొచ్చు. ఓకే, నేనేంటంటే ఫస్ట్ ఆల్ ట్రాఫిక్ అనేది యూస్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ లోనే టూ మచ్ సెక్యూరిటీ అనేది యూస్ చేయకుండా మనం మెల్లమెల్లగా సెక్యూరిటీని బాగా టైట్ చేస్తాము. బట్ ఫస్ట్ అయితే మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కాబట్టి నేను లిబరల్ గా వెళ్ళిపోతున్నా. ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ IPv4. ఇది ఎనీవేర్ అంటే ఇది మీనింగ్. ఇది ఇంటర్నెట్ లో అందరినీ అలౌ చేస్తున్నామంట. అంటే సెక్యూరిటీ గ్రూపే కానీ డోర్ ఉంది, కానీ డోర్ ఓపెన్ లో ఉంది అన్నట్టు. డోర్ లాక్ చేయలేదు. ఓకే, యాడ్ అంతే. సో ఓకే, ఇది ఇన్బౌండ్. అవుట్ బౌండ్ అనేది మనం అనుకున్నాం కదా. సో వన్స్ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం వెళ్ళేప్పుడు ఏం చెక్ చేయం కాబట్టి అవుట్ బౌండ్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి. దీన్ని మీరేం కదిలించొద్దు. ఇది కానీ మీరు డిలీట్ చేశారనుకోండి మళ్ళీ వర్కౌట్ అవ్వదు మనం. ఓకే, ఇన్బౌండ్ ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ ఇది. సో అవుట్ బౌండ్ దాన్ని ఏం కదిలించొద్దు. తర్వాత మీకు అర్థమవుతుంది. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇన్బౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. IPv4 ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తున్నాం. అవుట్ బౌండ్ కొన్నిసార్లు మీకు కనెక్ట్ అవ్వలేకపోతే సర్వర్, ఈ అవుట్ బౌండ్ కూడా ఒకసారి మీరు ట్రబుల్ షూట్ చేయాలి. సో ఇది ఫైర్ వాల్ క్రియేషన్. ఫైర్ వాల్ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాం, పబ్లిక్ కీ. సో ఇక్కడ కీ పేర్స్ లో క్రియేట్ కీ పేర్, సారీ నాట్ క్రియేట్, ఇంపోర్ట్ ఉంటుంది. ఇంపోర్ట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి, సో నేను DAWS84S అని ఇస్తున్నా. ఏదో ఒక నేమ్ మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ కంటెంట్ ని ఇక్కడ ఇస్తున్నాను. న్యూ లైన్ ఏమొద్దు, ఇట్లా. ఓకే, సో ఇది మన కీ పేర్. సో ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను, కీ పేర్ క్రియేట్ చేశాను, ఫైర్ వాల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు సర్వర్ ని లాంచ్ చేద్దాం. ఇన్స్టెన్సెస్ లోపలికి వెళ్ళండి, లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్ ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను, లైనెక్స్ అని. తర్వాత మనం OS అనుకున్నాం కదా, బై డిఫాల్ట్ మనకు అమెజాన్ OS వచ్చేస్తుంది. వి విల్ యూస్ దిస్. మనం ఏమనుకున్నాం, OS, ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అనుకున్నాం. సో ఇది OS, అమెజాన్ OS అనమాట. సో ఇక్కడ OS అనే దాని గురించి నేను డీటెయిల్ గా చెప్తాను ఇదే సెషన్ లో. బట్ ఫస్ట్ అయితే మనం అమెజాన్ డిఫాల్టే ఉంచేసాం, అమెజాన్ OS ఇది. దాని తర్వాత ఈ ఇన్స్టెన్స్ టైప్ చూడండి, CPU ర్యామ్. ఒక CPU 1 GB ర్యామ్ అనమాట. ఇది ఫ్రీ టైర్. మనకు T3.micro అని ఉంటుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే T3.micro, ఇది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్. 2 CPUs 1 GB ర్యామ్, అంటే 2 కోర్స్ ఆఫ్ ప్రాసెసర్, 1 GB ర్యామ్ వస్తుంది. సో ఇది కొంచెం మనకు మంచిదే. సో యూ కెన్ యూస్ T2.micro ఆ T3.micro అనమాట. సో ర్యామ్ అయిపోయింది, CPU అయిపోయింది. ఇంకా కీ పేర్. ఇక్కడ కీ పేర్ లో మనం క్రియేట్ చేసింది వస్తుంది, మీరు సెర్చ్ చేస్తే DAWS84S. కీ పేర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. నెట్వర్కింగ్ ఏం
నెట్వర్కింగ్ లో వచ్చేసి సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది ఇవ్వండి. నేను అలౌ ఆల్ అని క్రియేట్ చేసా, అది ఇస్తున్నాను. సో ఫైర్ వాల్ ని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, అండ్ దెన్ కీ పేర్ ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. హార్డ్ డిస్క్ అనేది 8 GB బై డిఫాల్ట్, అది సరిపోతుంది మనకు. దట్స్ ఆల్. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్సెస్ ట్యాబ్ లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది ఇన్స్టెన్స్. పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ డిఫరెన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇంటర్నెట్ లోంచి కనెక్ట్ అవ్వాలి అంటే పబ్లిక్ ఐపీ. సో దిస్ ఈజ్ అవర్ ఐపీ అడ్రస్. పోర్ట్ నెంబర్ 22, ప్రోటోకాల్ SSH. యూజర్ నేమ్ వచ్చేసి బై డిఫాల్ట్ EC2-user అనమాట. దేర్ ఇస్ నో స్పేస్. ఇది యూజర్ నేమ్ అండ్ ప్రైవేట్ కీ. ఇప్పుడు ఇది యూజ్ చేసి మనం కనెక్ట్ అవుతాం సర్వర్. సో అగైన్ లెట్ us go to git bash. SSH కమాండ్ వచ్చేసి I can clear the screen with clear command. SSH-i ప్రైవేట్ కీ TAWS 84S, ఇది ప్రైవేట్ కీ అనమాట. సో సింటాక్స్ వచ్చేసి కనెక్ట్ అయ్యేప్పుడు SSH-i మీ ప్రైవేట్ కీ, యూజర్ నేమ్ EC2-user @IP అడ్రస్, ఇది. ఓకే, సో మీకు ఇక్కడ కీ ఉండాలన్నమాట. ఇక్కడ నేను LS అని కొడితే, LS అనే కమాండ్ ఏంటి అంటే లిస్ట్. సో అక్కడ కీ ఉంది కదా, కీ లేకపోతే నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది అది. నేను SSH-i DAWS 84S అంతే, స్పేస్ EC2-user @IP అడ్రస్. ఇక్కడ నేను Ctrl-C తీసుకొని I can give shift insert. Okay, shift insert. Yes. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? నా ల్యాప్టాప్ లో ఉన్నానా, సర్వర్ లో ఉన్నాను? సో యూ కెన్ సి, ఇది మీ యూజర్ నేమ్, ఇది మీ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ ఇది. సో యూ కెన్ సీ హియర్ డాలర్ మీన్స్ నార్మల్ యూజర్. ఐఎమ్ ఇన్సైడ్ ద సర్వర్ అనమాట. సో నేను ఎగ్జిట్ కొడితే ఐ విల్ కమ్ అవుట్. మళ్ళీ ఇది ఇస్తే ఐఎమ్ ఇన్సైడ్ ద సర్వర్. ఓకే, సో ఇలా కనెక్ట్ అవ్వాలి. సో మ్యాక్ లో కూడా సేమ్, మ్యాక్ టెర్మినల్ లో కూడా సేమ్ వర్కౌట్ అవుతుంది. మీరు గిట్ బ్యాష్ బదులు మ్యాక్ టెర్మినల్ యూజ్ చేయండి అంతే. దట్స్ ఆల్. సేమ్ కమాండ్స్ అక్కడ కూడా వర్క్ అవుతాయి. సో ఇప్పుడు నేను క్లియర్ అని ఇస్తున్నాను. సో ఐఎమ్ ఇన్సైడ్ ద సర్వర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, దెన్ విల్ డిస్కస్ మోర్. ఓకే, ఎగ్జిట్ అవ్వద్దు, జస్ట్ బ్రేక్ మాత్రమే. థ్యాంక్ యూ. సో ఈ ఫేస్బుక్ ఒక మొనోపోలీ, అలానే గూగుల్ ఒక మొనోపోలీ, మైక్రోసాఫ్ట్ ఒక మొనోపోలీ, ఇట్లా ఇలా అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఈ మూడు యూస్ చేయాలంటే పిచ్చి పుట్టేస్తుంది అనమాట. ఈవెన్ బిజినెస్లకైనా కూడా ఆ సెట్టింగ్స్ అవన్నీ చాలా టూ మచ్ అయిపోయింది. మనం సర్వర్ ని క్రియేట్ చేసాం, సర్వర్ కి కనెక్ట్ అయ్యాం. ఓకే, ఎగ్జిట్ కొడితే ఐ విల్ కమ్. సో మీరు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇదే అనమాట. ఈ కమాండ్స్ ఇచ్చేప్పుడు స్పేసెస్ ఇవ్వడము, నేను లైనక్స్ లో స్పేస్ అనేది ఉండకూడదు, ఇక్కడ స్పేస్ అనేది ఉండొద్దు. చాలా మంది ఏంటి అంటే ఇట్లా EC2 స్పేస్ ఇట్లా ఇస్తారు, అండ్ ఇక్కడ కీ అనేది ఉండకపోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో చూసుకోండి, ఏ లొకేషన్ లో ఉన్నారో చూసుకోండి. ఇక్కడ సింపుల్ గా LS అనే కమాండ్ ఏంటి అంటే లిస్ట్ సబ్ డైరెక్టరీస్ అన్నట్టు. LS అనే కమాండ్ ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఉందా లేదా అనేది అక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఓఎస్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఏ ఓఎస్ యూజ్ చేయాలి? మీకు తెలిసిన లైనక్స్ ఓఎస్ లో ఏంటి?
రెడ్ హ్యాట్, ఉబుంటు, సెంటోస్, ఫెడోరా, సూస్, ఒరాకిల్ లైనెక్స్, AWS లైనెక్స్, అదే అమెజాన్ లైనెక్స్, డేబియన్, రాకీ లైనెక్స్, కాలీ. సో ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి సోలారిస్. మరి లైనెక్స్ ఒక ఓఎస్ అయితే ఇవన్నీ ఏంటి? అసలు లైనెక్స్ ఓఎస్ కాదా? లైనెక్స్ అనేది ఓఎస్ కాదు. లైనెక్స్ ఈస్ కెర్నల్. ఓకే. అసలు ఓఎస్ అంటే ఏంటి? అసలు ఓఎస్ ఎందుకు యూజ్ చేయాలి మనం? సో నిన్న చెప్పినట్లున్నాం, ఓఎస్ ఎందుకు యూజ్ చేయాలి అంటే టు ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ తో మనం డైరెక్ట్ గా CPU తో కానీ, ర్యామ్ తో కానీ, మెమరీతో కానీ, స్టోరేజ్ తో కానీ మనం డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వాలని కాబట్టి ఈ ఓఎస్ అనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఓఎస్ ఆర్కిటెక్చర్ మీరు చూస్తే ఇక్కడ ఎనీ డయాగ్రామ్. సో ఇది హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ ని యాక్సెస్ చేసేది కెర్నల్ అన్నమాట. ఈ కెర్నల్ పైన ఉండేది యూజర్ మోడ్. సో ఈ కెర్నల్ అంటే ఏంటి అంటే లైక్ హార్ట్ ఆఫ్ ఓఎస్ అనుకున్నాం. సో ఈ కెర్నల్ ప్లస్ సమ్ యూఐ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్. సో మనకు లైనస్ టోర్వాల్స్ యూఐ రాయలేదు. ఓకే. సో ఈ కెర్నల్ అనేది లైక్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ఓఎస్ అనుకున్నాం. ఇవి రాశాడు. ఇక్కడ మనకు హార్డ్వేర్ తో ఇంటరాక్ట్ అయ్యేది కెర్నల్, కెర్నల్ తో ఇంటరాక్ట్ అయ్యేది యూజర్. సో ఈ మెయిన్ కాంపోనెంట్ రాసి రిలీజ్ చేశారు అతను కెర్నల్ అని. ఓకే. సో మీరు లైనెక్స్ గిట్ హబ్ రెపో అని కూడా చూస్తే కోడ్ అంతా ఓపెన్. కెర్నల్ సోర్స్ ట్రీ. ఓకే, ఇక్కడ చూడండి మీరు లైనెక్స్ కెర్నల్ సోర్స్ ట్రీ, లైనెక్స్ కెర్నల్. సో ఇది స్టిల్ టోర్వాల్సే ఓనర్ అనమాట, లైనస్ టోర్వాల్స్. మిగతా వాళ్ళంతా కాంట్రిబ్యూటర్స్. సో ఈ కాంట్రిబ్యూటర్స్ లో మనకు పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఎంప్లాయీస్ ఉంటారు, లైక్ రెడ్ హ్యాట్ నుంచి కానీ, ఒరాకిల్ నుంచి కానీ, అమెజాన్ నుంచి కానీ, ఇట్లా. ఓకే. సో లైనెక్స్ అనేది కెర్నల్. సో ఇతను ఓపెన్ సోర్స్ ఇచ్చేసినప్పుడు చాలా అందరూ ఏం చేశారంటే లైక్ రెడ్ హ్యాట్ కంపెనీ, రెడ్ హ్యాట్ అనేది ఫేమస్ కంపెనీ కదా, ఆ కెర్నల్ తీసుకొని దానిపైన ఒక యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేసి సో దాన్ని రెడ్ హ్యాట్ ఓఎస్ లాగా రిలీజ్ చేసింది. ఓకే. సో తర్వాత డేబియన్ అనేది వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కెర్నల్ తీసుకొని, లైనెక్స్ కెర్నల్ తీసుకొని దానిపైన ఒక యూజర్ ఇంటర్ఫేస్ వేసి సో దాన్ని డేబియన్ లాగా చేశారనమాట. సో 99.9% సేమ్. సో ఆల్ లైనెక్స్ డిస్ట్రోస్ ఆర్ ఫ్లేవర్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు రెడ్ హ్యాట్ అనేది ఒక ఫ్లేవర్, ఉబుంటు అనేది ఒక ఫ్లేవర్, సెంటోస్ అనేది ఒక ఫ్లేవర్, ఫెడోరా అనేది ఒక ఫ్లేవర్. సో ఇవన్నీ ఏంటంటే లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ ఫ్లేవర్స్ అంటాం అనమాట. 99.9% సేమ్ ఉంటాయి కమాండ్స్. ఓకే, మీరేం వరి అవ్వద్దు. మీరు అయ్యో నేను రెడ్ హ్యాట్ లో వర్క్ చేశాను, ఉబుంటులో వర్క్ చేయగలనా లేదంటే నథింగ్, నో నీడ్ టు వరీ. ఓకే, ఎవ్రీథింగ్ సేమ్. జస్ట్ 1 or 2 కమెంట్స్ చేంజ్ అయితే అది మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిందుకు రెడ్ హ్యాట్ కంపెనీస్ అన్ని రెడ్ హ్యాట్ ఎక్కువ వాడతాయి. సో ఇప్పుడు రెడ్ హ్యాట్ అనేది ఏంటి? ఇది కూడా ఒక ఓపెన్ సోర్స్. అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటో తెలుసా? అంతా ఫ్రీ అని కాదు, వాళ్ళు కోడ్ ఫ్రీగా ఇస్తారు, మనం దాన్ని యూస్ చేసుకొని ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఓపెన్ సోర్స్ విల్ దే హెల్ప్? రెడ్ హ్యాట్ వాళ్ళు హెల్ప్ చేస్తారా? రెడ్ హ్యాట్ వాళ్ళు హెల్ప్ చేయరు. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన దానికి ఎవరు హెల్ప్ చేయరు. ఫ్రీగా వచ్చిన దానికి మీకు
మీకు ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఫ్రీగా మీరు ఫ్రీగా ఏదైనా వాచ్ చేసినా ఫ్రీగా చేసిన చూసిన ప్లేలిస్ట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు వచ్చి మనకు హెల్ప్ చేయరు. ఇక్కడ ఉంది చూసుకుంటే యూజ్ అయితే అయింది లేకపోతే లేదు. బట్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన బ్యాంకింగ్స్ మోస్ట్లీ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ RHEL అనేది వాడుతుంది. రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎంత పెద్ద లైనక్స్ సాఫ్ట్వేర్ అయినా ఎంతో కొంత ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఫ్యూచర్ లో. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక బ్యాంక్ లో ఉండే సర్వర్ లో ప్రాబ్లం వస్తే అది మనం ఇమీడియట్ గా రిజాల్వ్ అవ్వాలి కదా. ఇమీడియట్ గా రిజాల్వ్ అవ్వకపోతే ఏమవుతుంది, మొత్తం బ్యాంక్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా కూడా జనరల్ మిగతా డొమైన్ లో ఉండే టెలికామ్ అయినా రిటైల్ అయినా కూడా, సో మోస్ట్లీ దే ప్రిఫర్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ జస్ట్ ఫర్ సపోర్ట్. ఒకవేళ సర్వర్స్ ని 7 వర్షన్ నుంచి 8 వర్షన్ కి, 8 వర్షన్ నుంచి 9 వర్షన్ కి ఇట్లా అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ ఇస్తారు. ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇమీడియట్ గా మనకు వచ్చి హెల్ప్ చేస్తారు కాబట్టి దే విల్ టేక్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. సో సేమే మొత్తం ఫీచర్స్ అన్ని సేమ్. ఓపెన్ సోర్స్ లో ఏమైతే ఉన్నాయో ఇందులో కూడా అవే ఉంటాయి. బట్ ఇక్కడ మనకు ఒక డెడికేటెడ్ పర్సన్ వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకు డెడికేటెడ్ గా ఎవరు రారు. అది దానికి ఎవరో ఒకరు కనిపెట్టి ఇంటర్నెట్ లో 1 or 2 days దానిపైన పెద్ద డిస్కషన్ జరిగి వాళ్ళు సొల్యూషన్ ఇస్తే అది మనంతటా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన విండోస్ ఫ్రీ ఓఎస్ యూస్ చేస్తే అప్గ్రేడ్ చేస్తే ఫెయిల్ అయితే ఎవరిది ప్రాబ్లం, మనదే కదా. బట్ అదే మీరు విండోస్ ఓఎస్ ప్రాపర్ గా పర్చేస్ చేస్తే ఫెయిల్ అయితే మీకు సపోర్ట్ ఇస్తుంది విండోస్. సో మోస్ట్లీ కంపెనీస్ విల్ యూస్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. మీరు ఒకవేళ కావాలంటే లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అని ఇక్కడ సెర్చ్ చేస్తే ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది మనకు. ఈ ఇమేజ్ తీసుకుందాం, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మొత్తం లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. 1992లో లైనక్స్ నుంచి ఒకటి స్లాక్వేర్ అని స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇవన్నీ వచ్చాయి. డేబియన్, ఫస్ట్ డేబియన్ అనేది స్టార్ట్ అయింది లైనక్స్ నుంచి. సో ఈ డేబియన్ నుంచి చూడండి, ఈ డేబియన్ వాళ్ళ ఓఎస్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ రెడ్ హ్యాట్ ఓపెన్ సోర్స్ ఉంది కదా, వాళ్ళు ఫ్రీగా కోడ్ ఇస్తున్నారు కాబట్టి దాన్నే మనం తీసుకొని మనకు కావాలంటే మన పేరు మీద ఒకటి జాయిన్ డెవాప్స్ అని పెట్టుకోవచ్చు, మీ పేరు మీద ఒక ఓఎస్ రిలీజ్ చేసుకోవచ్చు. సో అది ఓపెన్ సోర్స్ అంటే కోడ్ మాత్రమే ఇస్తారు. ఓకే, ఇంకా వాళ్ళంతకు మించి ఇంకేం చేయరన్నమాట. సో రెడ్ హ్యాట్ కోడ్ తీసుకొని నేమ్ మార్చుకొని మనం దాన్ని మొత్తం బిల్డ్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వచ్చు మార్కెట్లోకి. ఓకే, సో ఇట్లా డేబియన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, ఇక్కడ 1993లో స్టార్ట్ అయింది డేబియన్. డేబియన్ నుంచి ఇంకా ఉబుంటు ఇట్లాంటివన్నీ ఫేమస్ అన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ చూస్తే మీకు ఉబుంటు, సో ఉబుంటులోనే చాలా ఉన్నాయి. ఉబుంటు, ఉబుంటు రీసెక్యూర్, ఇట్లా ఉబుంటు స్టూడియో, ఉబుంటు. సో ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనేది చూడండి, ఇక్కడ ఉంది ఉబుంటు, ఆరెంజ్ లైన్ ఇక్కడ. సో 2003-2004 మధ్యలో స్టార్ట్ అయింది అనమాట. సో అట్లానే రెడ్ హ్యాట్ వాళ్ళు ఏం చేశారు, సో రెడ్ హ్యాట్ వాళ్ళు ఇక్కడ 2000, రెడ్ హ్యాట్ 2000 కాదు, అంతకంటే ముందే 1994-1995 మధ్యలో లైనక్స్ కెర్నల్ ఓఎస్ తీసుకొని వాళ్ళు రెడ్ హ్యాట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. ఈ రెడ్ హ్యాట్ డిస్ట్రిబ్యూషన్ నుంచి సెంటోస్, ఫెడోరా మనకు బాగా తెలిసింది, అండ్ ఒరాకిల్ కూడా. సో ఒరాకిల్ వాళ్ళు రెడ్ హ్యాట్ లైనక్స్ తీసుకున్నారు. సో ఇవన్నీ ఇన్ని రకాలుగా వచ్చాయన్నమాట. దీని నుంచి ఒరాకిల్, రెడ్ హ్యాట్ వాళ్ళ కోడ్ తీసుకొని ఒరాకిల్ కంపెనీ వాళ్ళ పేరుతో లాంచ్ చేసింది అనమాట. సో ఈ రెడ్ హ్యాట్ ఫ్యామిలీ కింద ఉండేవన్నీ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. ఓకే, సో వాయిస్ ఇస్ గుడ్, ఇఫ్ సమ్వన్ ఈస్ నాట్ గెటింగ్ వాయిస్ ప్లీజ్ చెక్ యువర్ ఆడియో సెట్టింగ్స్. సో ఈ రెడ్ హ్యాట్ ఫ్యామిలీ కింద ఉండేవన్నీ ఇవే అనమాట. వీటిలో అంతా సేమే ఉంటుంది. బట్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ తీసుకుంటే మాత్రం మీకు సపోర్ట్ వస్తుంది. సో ఈ డేబియన్ ఫ్యామిలీ కింద ఉండేవన్నీ సేమ్, 100% సేమ్. ఓకే, సో ఈ స్లాక్ వేర్ ఫ్యామిలీ కింద ఉండేవన్నీ 100% సేమ్. ఓకే, అలానే సోలారిస్, సోలారిస్ ఇక్కడ లేదు.
ఇవి వాళ్ళు సపరేట్ అనుకుంటా. ఆండ్రాయిడ్ కూడా ఇక్కడే ఉండొచ్చు. మన ఆండ్రాయిడ్ కూడా లైనెక్స్ ఓఎస్ అనమాట. ఓకే, డేబియన్ నుంచి వచ్చింది. సో సపరేట్ గా ఉంది లైనెక్స్ ఓఎస్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం రెడ్ హ్యాట్ ఫ్యామిలీని యూజ్ చేయాలి. రెడ్ హ్యాట్ ఫ్యామిలీ అంటే మనం ఆల్మోస్ట్ RHA యూజ్ చేస్తాం. AWS లైనెక్స్ కూడా రెడ్ హ్యాట్ ఫ్యామిలీనే. సెంటోఎస్, ఫెడోరా, వీటిలో ఏది యూజ్ చేసినా కూడా సేమ్ అనమాట. ఓకే, మనం ఈ రెండు యూజ్ చేద్దాం. ఇంకా అలానే రాకీ లైనెక్స్ అని, ఆల్మా లైనెక్స్ అని అవి కూడా వచ్చాయి. సో మనకు ఎక్కడైతే ఛార్జెస్ పడతాయో అక్కడ మనం ఫ్రీ యూజ్ చేస్తాం. ఫ్రీ ట్రయల్ లో ఉన్నంత వరకు మనం రెడ్ హ్యాట్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ సేమ్. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్. మన కంపెనీస్ లో కూడా ఇదే వాడతారు, 9 వర్షన్. సో దట్ ఈస్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్స్. Linux is a kernel. Red Hat Enterprise Linux is a distribution or Linux flavor. ఓకే, ఉబుంటు అనేది డేబియన్ ఫ్లేవర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కొన్ని కమాండ్స్ చూద్దాం మనం. క్లియర్ ద స్క్రీన్. యూ నేమ్. సో అసలు కమాండ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? సో విండోస్ లో అయితే మనం క్లిక్స్ కొడతాం, బట్ లైనక్స్ లో అయితే కమాండ్, ఆప్షన్స్ అండ్ ఇన్పుట్స్. సో కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ కి ఒక యూసేజ్ ఉంటుంది అనమాట. సో ఈ కమాండ్ ఏంటి అనేది మనం చూసుకొని, ఆప్షన్స్ ఇన్పుట్స్ అనేది ఆప్షనల్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, యూనేమ్ అనేది ఏంటి? మీది ఏ లైక్ కెర్నల్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి అంటే యూనేమ్ ఆప్షన్స్ -A. ఇప్పుడు ఇది లైనెక్స్ కెర్నల్, ప్రైవేట్ IP, ఆర్కిటెక్చర్, ఇంకా డేట్, ఇవన్నీ ఉన్నాయి. -A అనేది ఏంటి ఇక్కడ? -A అంటే ఆల్ అని. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆప్షన్స్. మీరు ఆప్షన్స్ ఏమీ ఇవ్వకపోతే అది డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో మీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలి అంటే ఎనీ కమాండ్ కి కమాండ్ నేమ్ ఇచ్చి -H, ఓకే ఇక్కడ లేదు అది, హెల్ప్. సో ఇక్కడ మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. సో యూనేమ్ అనేది ఏంటి? ప్రింట్ సర్టెన్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ విత్ నో ఆప్షన్. మీరు ఏది ఇవ్వకపోతే మనకు వచ్చింది ఇది. మీకు ఇంకేమైనా ఫుల్ గా కావాలి అనుకుంటే -A ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేస్తుంది. మీకు కెర్నల్ నేమ్ కావాలి అంటే -S, నోడ్ నేమ్ కావాలి అంటే -N. ఓకే, ప్రాసెసర్ కావాలి అంటే -P. సో ఇట్లా ప్రతి ఆప్షన్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనం హార్డ్లీ ఒక 30 to 50 కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. మన డైలీ లైఫ్ లో అవే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఉండడానికి ఏమో కమాండ్స్ ఒక 10,000 20,000 కమాండ్స్ ఉంటాయి, బట్ అవన్నీ మనం ఏమి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని చేయడమే. బట్ ఎనీ కమాండ్, ఆ కమాండ్ యొక్క యూసేజ్ ఏంటి, అందులో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే, మనం ప్రాజెక్ట్స్ లో చేసేటప్పుడు మనకి ఎవరు మేనేజర్ వచ్చేసి స్క్రీన్ నువ్వు గూగుల్ సెర్చ్ చేయకుండా నాకు ఈ కమాండ్ కాన్ఫిగర్ చేయి, అది కాన్ఫిగర్ చేయని అడగరు. సో ప్రతి ఒక్కరు మనం ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ ని సెర్చ్ చేసుకొని, ఓకే, ఆ కమాండ్ ఏమి కమాండ్ యూజ్ అవుతుంది, ఆ కమాండ్ యొక్క యూసేజ్ ఏంటి, దాంట్లో ఉండే ఆప్షన్స్ ఏంటి, వాటికి ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, సో ఎంత చూసుకొని మనం చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని తెలుసుకోవాలంటే వాట్ షుడ్ ఐ గివ్? PWD, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో /home/EC2 user.
సో ఇది యూజర్ డైరెక్టరీ అనమాట. నేను విండోస్ లో టెర్మినల్ లో నేను పీడబ్ల్యూ అని ఇచ్చినప్పుడు నేను ఇక్కడ /c/users/శివ, దిస్ ఇస్ మై విండోస్ హోమ్ డైరెక్టరీ. మీ దాంట్లో కూడా ఇలానే ఉంటుంది. ఇది లైనెక్స్ హోమ్ డైరెక్టరీ /home/యూజర్ నేమ్. మనం ఇచ్చిన యూజర్ నేమ్ EC2 యూజర్ కదా బై డిఫాల్ట్. ఓకే, దాంట్లో ఇంకా వేరే యూజర్ ఎవరైనా ఉన్నారనుకోండి /home/శివ అట్లా. సో ఈ హోమ్ అనేది యూజర్ డైరెక్టరీ, ఇది మీరు లాగిన్ అయిన యూజర్. ఓకే, సో ఇది // నాకు తెలియదు. ఇది // కదా, ఇది // సారీ, ఇది నేను విండోస్ లో లైనెక్స్ ఫార్మాట్ చెప్పాను. ఇక్కడ ఇది విండోస్ లో లైనెక్స్ ఫార్మాట్, అంటే ఇది మినీ లైనెక్స్ కదా, అందుకని. సో ఇప్పుడు నేను వన్ స్టెప్ బ్యాక్ రావాలి అనుకోండి, ఇక్కడ మన విండోస్ లో అయితే ఏం చేస్తాం, ఇక్కడ ఇది ఉంటుంది బ్యాక్ సింబల్. ఓకే, విండోస్ లో వన్ స్టెప్ బ్యాక్ రావాలి అంటే సిడి. సిడి అంటే ఏంటి, చేంజ్ డైరెక్టరీ, అంటే ఫోల్డర్ చేంజ్ అయ్యి సిడి స్పేస్ 2 డాట్స్, వన్ స్టెప్ బ్యాక్. సో సిడి 2 డాట్స్, రైట్. సో ఇక్కడ ఉండే ఫైల్స్ ని ఫోల్డర్స్ ని లిస్ట్ చేయాలి అంటే LS, లిస్ట్ సబ్ డైరెక్టరీస్ అని, అంటే లిస్ట్ చెయ్యి మొత్తం నాకు ఏమేమి ఉన్నాయో. విండోస్ లో అయితే మీరు ఒక ఫోల్డర్ ని డబుల్ క్లిక్ కొడితే వచ్చేస్తుంది, బట్ ఇక్కడ ఏంటి అంటే మనం LS అనేది యూజ్ చేస్తాం. సో EC2 యూజర్, నాకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. LS-హెల్ప్ అని కొడితే ఇక్కడ మొత్తం మనకు ఉండే ఆప్షన్స్ అన్ని మనకు కనిపిస్తుంది. ఈ అన్ని ఆప్షన్స్ మనం ఏం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం డైలీ యూజ్ చేసేది LS-L, లిస్ట్ ఫార్మాట్ లో. ఇప్పుడు మనకు విండోస్ లో కూడా ఉంటుంది కదా, సో దిస్ ఇస్ లిస్ట్ ఫార్మాట్. ఒకవేళ నేను డీటెయిల్స్ ఫార్మాట్ కాకుండా ఇలా ఐకాన్ ఫార్మాట్ కూడా ఉంటుంది మనకు. ఇక్కడ వ్యూలో చూడండి. సో ఇదేంటి, జస్ట్ నేమ్స్. అదే నేను డీటెయిల్స్ అని ఇస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి అనమాట, డేట్, టైప్ ఏంటి అనేది మొత్తం. సో అలానే లైనెక్స్ లో ఏంటి అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. LS-L, లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. -L అంటే లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. ఇక్కడ D అంటే ఏంటి, D ఫర్ డైరెక్టరీ అని, అంటే ఇది ఫోల్డర్ అని. సో అదే మీకు విండోస్ లో కూడా అలానే ఉంటుంది చూడండి, ఫైల్ ఫోల్డర్. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే దిస్ ఇస్ నాట్ ఫోల్డర్, దిస్ ఇస్ వన్ ఫైల్. ఓకే, సో ఇక్కడ LS-L, లిస్ట్ సబ్ డైరెక్టరీస్ ఇన్ లాంగ్ ఫార్మాట్, ఇది ఫోల్డర్. D ఫర్ డైరెక్టరీ, ఇది ఎవరు క్రియేట్ చేశారు, వాళ్ళు ఏ గ్రూప్ లో వాళ్ళు ఎప్పుడు క్రియేట్ చేశారు, ఫోల్డర్ నేమ్. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి అంటే ఎలా, ఇప్పుడు విండోస్ లో అయితే మనం డబుల్ క్లిక్ కొడతాం, సో ఈ ఫోల్డర్ లోకి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ కొడతాం. సో ఇక్కడ సిడి చేంజ్ డైరెక్టరీ స్పేస్ ఆ ఫోల్డర్ నేమ్. నేను EC2 అని ఈసీ అని ఇచ్చి ట్యాబ్ ఎంటర్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఆ నేమ్ తో మ్యాచ్ అయ్యేవి ఏం లేవు కాబట్టి. ఓకేనా, సో ఈరోజు ఇక్కడతో ఎండ్ చేద్దాం మనం. ఇంకా రేపటి నుంచి మనం కంప్లీట్ గా లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తాం. సో ఈరోజు సెషన్ లో మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అవన్నీ చూసాం, అండ్ దెన్ కీస్ క్రియేట్ చేసాం, ఇంపోర్ట్ చేసాం, ఫైర్వాల్ క్రియేట్ చేసాం, లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసాం, కనెక్ట్ అయ్యాం. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదంతా నేను నోట్స్ అనేది అప్డేట్ చేసేస్తాను సెషన్ 2 కింద. సెషన్ 2, సారీ, నోట్స్ అప్డేట్ చేస్తాను యాజ్ వెల్ as
ఇండెక్స్ కూడా అప్డేట్ చేస్తాను ప్రతిరోజు. ఏప్రిల్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, ఇంకా ఫైర్వాల్, authentication methods, keys generation, launch server, connecting to server. ఓకే, సో ఈరోజు మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో లెట్ us take few questions. Yeah. So Ravi Teja, you have some question? Yeah, hi Shanti. Hi. సో నేను ఎల్టీ సపోర్ట్ కింద వర్క్ చేస్తున్నాను. సో ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటే సో ఫ్యూచర్ స్కోప్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏఐ అనేది కంపల్సరీగా రిప్లేస్ చేస్తుంది కదా. సో ఈ డెవాప్స్ రోల్ ఇప్పుడు డెవాప్స్ కోర్స్ ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? సో ఏఐ ఆప్స్ అనేది మీరు నేర్పిస్తారా? నెక్స్ట్ అది ఎంఎల్ ఆప్స్ అవి కూడా నేర్పిస్తారా ఈ కోర్స్ లో నుంచి? సో ఒక కోర్సులో ఒకటే నేర్పించగలం, ఇన్ని నేర్పించలేం. సో ప్రెసెంట్ మీరు L2 సపోర్ట్ నుంచి డెవాప్స్ కి రండి. ఏఐ యా ఆప్స్, ఏఐ ఇదంతా ఎర్లీ స్టేజెస్ అన్నమాట. అది ఇంకా 5-6 years 10 years కూడా పట్టొచ్చు. బయట మీరు చూస్తుండేదంతా హైప్, అది ఓవర్ హైప్. ఓకేనా? సో యా L2 సపోర్ట్ నుంచి ఒక్కసారిగా ఏఐ ఆప్స్ నేర్చుకోవడం కుదరదు. ఫస్ట్ మనం డెవాప్స్ అండ్ క్లౌడ్ లో కంఫర్టబుల్ గా సెటిల్ అయిన తర్వాత దెన్ యూ కెన్ మూవ్ టు ఏఐ ఆప్స్. సో ఏఐ ఆప్స్ అంటే అంత ఈజీ ఏం కాదు కోర్స్ క్రియేట్ చేయడం. అందరూ మేబీ ఎవరైనా చెప్తున్నారేమో నాకు తెలియదు, బట్ అవన్నీ చాట్ జీపీటీ లాంటి కోర్సెస్ అన్నమాట. ఓకే. ఓకే, ఒక ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ చేయాలి అంటే ఒక లక్షల్లో ఖర్చు అవుతుంది. యా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నా ల్యాప్టాప్ మొన్న కాన్ఫిగరేషన్ డెమో క్లాస్ లో మీరు i3 ఆర్ i5 16 GB ర్యామ్ ఉండాలి అని అన్నారు. నాది ప్రెసెంట్ 8 GB ర్యామ్, నెక్స్ట్ ఏఎండి రైజన్ 5. అది సరిపోతుందా లేకపోతే ఓకే, వేరే? సరిపోతుంది సరిపోతుంది. ఓకే. ఓకే, ఉన్న థ్యాంక్ ల్యాప్టాప్స్ నేను చేయొద్దు. యా AMD రైజన్ అయినా సరిపోతుంది. జస్ట్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ గా ఇన్స్టాల్ చేస్తాం అంతే. వేరే ఆ, ఉంటుంది ప్యాకేజ్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హర్షవర్ధన్ ఎన్, యా చెప్పండి. నెక్స్ట్ ఇది ఇందాకలా T2 మైక్రో T3 మైక్రో యూస్ చేయొచ్చు అని అన్నారు కదా. సో ఉమ్, ఆ ఉమ్, ఉమ్. అక్కడ మనం T3 మైక్రో యూస్ చేస్తే లైక్ చార్జెస్ ఉన్నాయి అన్నారు కదా. సో అది లేదు చార్జెస్ లేదు, చార్జెస్ మీకు ఏం లేవు. హవర్లీ బేసిసా లేకపోతే ఎట్లా చార్జ్ చేస్తారు అది? చార్జెస్ ఏం లేవు, చార్జెస్ ఏం లేవు. ఓకే. ఇప్పుడు ఫ్రీ ట్రయల్, చార్జెస్ అంటే హవర్లీ బేసిస్ ఉంటుంది. ఓకే. ఓకే, సో ఫ్రీ ట్రయల్, నో వరీస్. యా సో మీది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇది డిలీట్ చేసేసుకోండి, సర్వర్ టర్మినేట్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్ళీ క్రియేట్ చేయండి. జస్ట్ 5 minutes జాబ్ అంతే. ఓకే ఓకే. ఓకే, యా హర్షవర్ధన్ ఎన్. ఎస్ సార్. ఇక్కడ పుట్టి మనం పుట్టి ఉంది కదా సార్, పుట్టి యూజ్ చేయొచ్చా లేకుంటే ఇదే యూజ్ చేయాలి? ఏది బెటర్గా ఉంటుంది యా సార్? యూస్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే పుట్టినే యూస్ చేయండి. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మనకు కమాండ్స్ అవన్నీ మీకు పుట్టిలో ఏం జరుగుతుందో ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు కదా. ఓకే సార్. సో ఇది పుట్టి బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే కమాండ్, అందుకని నేను ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే సార్. సార్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ మళ్ళీ పుట్టికి షిఫ్ట్ అవుతాం సార్, లేకపోతే ఇది కంటిన్యూ అవుతాము? పుట్టికి షిఫ్ట్ అవుతాం. సో మీరు షిఫ్ట్ అయినా అవ్వకపోయినా మనకు కావాల్సింది ఏంటంటే సర్వర్ కి కనెక్ట్ అవుతున్నామా లేదా అంతే. ఓకే. మీరు పుట్టి యూస్ చేయండి, గిట్ బ్యాష్ యూస్ చేయండి, ఇంకేదో యూస్ చేయండి, ఏదైనా యూస్ చేయండి, ఎవరు అడగరు మనం. మీరు సర్వర్ కి కనెక్ట్ అయ్యి మనం చేయాల్సిన వర్క్ చేస్తే చాలు, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే,
థ్యాంక్ యూ సార్. విక్రాంత్, మోస్ట్ వెల్కమ్. విక్రాంత్, యూ కెన్ అన్మ్యూట్. సో నేను ఈరోజు సాయంత్రం కూడా ఒక 45 minutes తీసుకుంటాను క్యూఏ సెషన్. ఓకే, ఇప్పుడు ఎవరికైనా క్వైరీస్ లేకపోతే యూ కెన్ ఎగ్జిట్, నాట్ ఎవర్. ఇంకొక మాక్సిమం 1.5 to 2 hours లోపల మనకు రికార్డింగ్ అనేది అప్లోడ్ అయిపోతుంది సేమ్ యూట్యూబ్ ఛానల్లోని. ఓకే, శివ గారు సో స్లాక్ అనేది చెప్పండి, ఎవరు? విక్రాంత్. రవితేజ అండి. సో ఇప్పుడు నా సపోజ్ ఫ్యూచర్ కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత మేము మార్నింగ్ సెషన్ అటెండ్ అవ్వకపోతే రికార్డింగ్ ఉంటుంది. సో రికార్డింగ్ చూసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాకు క్వెరీస్ ఏమైనా ఉంటే లైక్ నెక్స్ట్ సెషన్ లో క్లారిఫై అవుతారా లేకపోతే ఎప్పుడు? క్యూఏ సెషన్స్ స్లాక్ ఉంటుంది అని చెప్పాము ఆల్రెడీ. క్యూఏ సెషన్స్ డైలీ 6 hours ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వచ్చు మీరు. నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ 6 to 9 ఉంటుంది క్యూఏ సెషన్. పవన్ కుమార్ జీ. సార్ ఆడిబుల్ ఎస్, ఆడిబుల్, చెప్పండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం నాకు టచ్ ఉంది AWS ప్లస్ డెవాప్స్. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం AWS సర్వీసెస్ అవన్నీ కొంచెం బాగా డిఫికల్టీగా ఫీల్ అవుతుంది సార్. అంటే VPC కానీ కొన్ని టెర్మినాలజీస్, నాట్ గేట్వే అనేది, సబ్నెట్స్ అనేవి, రూటింగ్స్, ఇవన్నీ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఆల్సో క్యూబర్నెటిస్ ఇవన్నీ కొంచెం డిఫికల్టీ ఉంటాయి అంట కదా, అవి కొంచెం క్యాచ్ చేయగలనా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. డిఫికల్ట్ గా ఉంటుంది అనుకుంటే ఉంటుంది. నేనైతే నా సైడ్ నుంచి సింప్లిఫై చేసి చెప్తాను. మీకు కావాలంటే ఇక్కడ కంటెంట్ ప్లేలిస్ట్ ఉంది, ఇక్కడ వెళ్ళి చూడండి. సో చాలా కంటెంట్ ఉంది ఇక్కడ. త్రీ క్వశ్చన్స్ సార్. మనకి 4 months లో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేర్చుకుంటాం సార్. నెట్వర్కింగ్ బేసిక్స్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న VPCలు, నాట్ గేట్వే, రౌట్స్, సబ్నెట్స్ నేను చాలా సింప్లిఫై చేసి ఇక్కడ ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టున్నాను. మన సెషన్స్ లో కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీరు అందరూ కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలి. మనం కష్టంగా ఉంటుంది అనుకుంటే అలానే ఉంటుంది. నేను సింపుల్ మిమ్మల్ని ఒక 2 లక్షల రూపాయల శాలరీ ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక 1 month ఒక కంపెనీలో పెట్టి మీరు స్క్రిప్టింగ్ చేయాల్సిందే అంటే ఆటోమేటిక్ గా మీరు చేస్తారు. రైట్, ఎందుకంటే మీ పైన ఆ ఫోర్స్, ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో మీరున్నప్పుడు మీరంతా మీరు కాన్ఫిడెంట్ గా డిసైడ్ అవ్వాలి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 4 months పడిందా సార్ కోర్స్ అంతా? ఎస్, 4 months పడుతుంది. ఓకే సార్, థ్యాంక్స్. ఓకే, మోస్ట్ వెల్కమ్. నిహారిక. హలో సార్. హలో సార్, చెప్పండి. సుబ్రహ్మణ్యం సార్. యాక్చువల్లీ 82 బ్యాచెస్ లో ఉన్నాను. హలో సార్. కాకపోతే చెప్పండి. 82 కంటే ఇప్పుడు మీరు చెప్పే ఇది 84 చాలా డీటెయిల్ గా ఉంది సార్. అనాలిసిస్ కూడా చాలా చాలా కూడా నేను చెప్పింది ఒక్క క్లాసే కదా. ఇప్పుడు 80 కావాలంటే మీరు నోట్స్ చెక్ చేసుకోండి, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. 82లో కూడా ఆర్గో సిటీ గిట్హబ్ యాక్షన్స్ చెప్తామని చెప్పాను ఆల్రెడీ. అవును సార్, కానీ బేసిక్స్ చాలా చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఇప్పుడు మేము షిఫ్ట్ అయ్యేదానికి కూడా అట్లా ఉండదు కదా సార్. 84 అవ్వచ్చు, మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకసారి టీమ్ కి కాల్ చేసి చూడండి. ఓకే,